1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్ సంతోష్ గట్టు గారు. నమస్తే సార్. సార్, మీరు కర్ణాటక న్యూస్ వినే ఉంటారు. మరి అసలు సెన్సేషన్ అయిపోయింది. 7,000 మంది స్టూడెంట్స్ కి HIV పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అసలు స్టూడెంట్స్ కి రావడం అనేది అంటే దీనికి గల కారణాలు అనుకోకుండా వచ్చిందా, మరి కారణాలు ఏంటి అంటే ఒక్కసారి దాని గురించి. న్యూస్ అయితే నిజం అండి. 7,000 పీపుల్ స్టూడెంట్స్ కి రావడం అనేది చాలా చాలా నిజం. మీరు వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళందరూ యంగ్ ఏజ్, అందరూ యుక్త వయసు, 18 నుంచి 25 ఏజ్ లో ఉన్నవాళ్ళు. జనరల్ గా ఏమవుతుందంటే మన ఇండియాలో అవేర్నెస్ అనేది టు బి ఫ్రాంక్ చాలా చాలా తక్కువ. ఇది మనం నిజం అంటామో ఒప్పుకుంటామో ఒప్పుకోమో కానీ వెస్టర్న్ కంట్రీస్ తో చూసుకుంటే ఇండియాలో ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ అనేది చాలా తక్కువ. ఈ పిల్లలకి ఏమవుతుందంటే 16 to 18 ఇయర్స్ లోనే చాలా హార్మోన్స్ అప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ హార్మోన్స్ కిక్ ఇన్ అవ్వడం, హార్మోన్స్ ఆ టైంలోనే ఎఫెక్ట్ చూపించడం, ఇంబ్యాలెన్స్ వీళ్ళకి ఆ టైంలో ప్రాపర్గా ఈ అవేర్నెస్ సెక్షువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి మిస్అడ్వెంచర్స్ రెగ్యులర్గా జరుగుతుంది. వీళ్ళకి ఒకవేళ అదే టైంలో మనకు వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నట్టు సెక్షువల్ ఎడ్యుకేషన్ మీద మంచి అవేర్నెస్, అంటే మీరు ఇలాంటి సందర్భాల్లో కనుక గురవుతే, ఇప్పుడు సపోజ్ ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ అయినప్పుడు అందరు ప్రొటెక్షన్ వాడాలి అనే అవేర్నెస్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఇలాంటి HIV బారిన పడకపోవచ్చు. కొంతమంది నీడిల్స్ షేర్ చేసుకుంటారు. ఈవెన్ IV డ్రగ్ అబ్యూస్లో నీడిల్స్ ఒక మనిషి ఇంకో మనిషి షేర్ చేసుకోవడం వల్ల కూడా రెగ్యులర్గా HIV అనేది సోకుతుంది. మెయిన్ ఒక్క రీజన్ అనేది అవేర్నెస్ వీళ్ళకి రాక. అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం 7,000 HIV పాజిటివ్ అనేది చాలా ఎక్కువ. అది కూడా స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యువత వయసు. అదే సార్, నాకో అధ్యయనాలని చెప్తున్నారు కదా, NACO అంటే ఏంటి సార్? నాకో మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. మన ఇండియాలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏంటంటే ఇండియాలో చాలా మందికి సపోర్ట్ చేస్తుంటారు. చాలా మంది ఎయిడ్స్ పేషెంట్స్ కి టెస్టింగ్ చేయడం, ఫ్రీగా టెస్టింగ్ చేయడం, ఫ్రీగా వైద్యం అందించడం, వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ లో పెట్టుకోవడం, అదొక మంచి ప్రోగ్రామ్ మన ఇండియాలో నాకో ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ 7,000 స్టూడెంట్స్ కి కూడా నాకో వాళ్ళు ఫ్రీగా టెస్టింగ్ చేయడం, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. డేటింగ్ యాప్స్ ఇవన్నీ రీజన్స్ అనుకోవచ్చా సార్? అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు మనం ఒక 10-20 ఏళ్ల కింద చూసుకుంటే ఎవరికైనా మైండ్ లో ఒకవేళ ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటే, అరే నేను ఎవరైనా కలవాలి అనే ఆలోచన వచ్చింటే వాళ్ళు భయపడుతుండే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఒక యాక్సెస్ అంటూ లేదు, వాళ్ళకి భయం అనేది ఎక్కువ ఉంటుంది, భయానికి గురవుతారు అండ్ అక్కడికే ఆలోచన అనేది చచ్చిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి హార్మోన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి ఇలాంటి ఐడియా ఆలోచన మైండ్లో గనక వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసి ఒక డేటింగ్ యాప్ ఓపెన్ చేస్తే వితిన్ 2 minutes వాళ్ళ సర్కిల్లో ఎంతమంది ఉన్నారు సరౌండింగ్లో కలవడానికి ఇష్టపడే వాళ్ళు అనేది మీకు ఇమీడియట్గా ఫోన్లో వచ్చేస్తుంది డేటింగ్ యాప్లో. వాళ్ళకి ఐడియా వచ్చిందంటే డేటింగ్ యాప్ ఓపెన్ చేయడం, 10 minutes కలిసేయడం. సో ఇంత యాక్సెస్ అనేది చాలా సింపుల్గా ఇంత ఈజీగా అయినప్పుడు ఆ హార్మోన్స్ వల్ల వచ్చిన ఆలోచనని వాళ్ళు కంట్రోల్ చేసుకోకుండా కలిసేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో అంటే ఈ HIV మీద అవగాహన కల్పించడానికి ఎట్లాంటి సెంటర్స్ కానీ, కౌన్సిలింగ్ థెరపీస్ కానీ ఇలాంటివన్నీ ఉండాలి అని అంటారు? డెఫినెట్లీ ఉండాలి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనకు ఎడ్యుకేషన్ కరిక్యులం నుంచే రావాలి. ఇప్పుడు మన స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ అంటాం, 6th to 10th, 8th to 10th స్టాండర్డ్, ఏదైతే మనం పిల్లలు మెచ్యూర్ అవుతుంటారు, అడల్సెన్స్ ఏజ్లోకి వెళ్తుంటారు, ఆ టైంలో అవేర్నెస్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. అదే కాకుండా ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా అలవాటు. ఇప్పుడు 16 years అబ్బాయి అమ్మాయిని చూసుకుంటే వాళ్ళు ఫోన్ వాడకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. సో సోషల్ మీడియాకి వాళ్ళు అలవాటు అయినప్పుడు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా దీని మీద అవేర్నెస్ డిబేట్స్ కూడా జరుగుతూ ఉండాలి, చర్చలు జరగాలి, అవేర్నెస్ జరగాలి. ఇప్పుడు 30 years బ్యాక్ మీరు చూసుకుంటే అందరికి రెగ్యులర్గా ఒక యాడ్ వస్తుంది, పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అని అందరికీ గుర్తుంది. ఇన్ఫాక్ట్ ఈ కాలంలో ఎవరిని అడిగినా చెప్తా ఉంటారు. అది ఎందుకు అంటే ఆ టైంలో అమెరికా, UK నుంచి చాలా ఫండ్స్ వచ్చాయి, ఎయిడ్స్ మీద అవేర్నెస్ చేయండి, ఎయిడ్స్ గురించి చెప్పండి, మాట్లాడండి. అలా ఫండ్స్ ఉన్నప్పుడు బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారు అండ్ అప్పట్లో జాగ్రత్తలు బాగుండే. ఇప్పుడు 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా యాడ్ విన్నారా టీవీలో? అసలు ఈ యాడ్ అనేది లేదు. అండ్ ఎలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నా ఉన్నాయా? ఎలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్? సో జనాలు అంటే ఆ క్యాంపెయిన్స్ని చేయాలని ఇష్టము లేదు, దాని మీద ఎఫర్ట్ పెట్టట్లేదు. అదేవిధంగా యూత్కి సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించదు, అసలు ఈ అవేర్నెస్ గురించే కనిపించకపోవడం వల్ల వాళ్ళు ర్యాండమ్గా వెళ్తుంటారు, ఇలాంటి వాటికి
ఈ పనులు చేయడం వల్ల వాళ్ళకి అన్ఫార్చునేట్ పాజిటివ్ Yes. అంటే సార్ ఇప్పుడు 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ అంటే ఇది మీరు అంటున్నారు అనుకోకుండా వచ్చింది కాదు ఇదని అంటున్నారు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ వల్ల రావడం, ఈ డేటింగ్ యాప్స్ వల్లే అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అని అనుకోవచ్చు, అటు సొసైటీ, ఇటు పేరెంట్స్, యూనివర్సిటీస్. అన్నిటికీ అందరు రెస్పాన్సిబుల్ అండి. దీంట్లో ఒక్కళ్ళు చేసిన తప్పు కాదు. ఏదో మనకు ఒక రోజులో జరిగిపోయిన ప్రమాదం కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి దీని మీద ఎడ్యుకేషన్ లేకపోవడం, సోషల్ మీడియాను ఆర్గనైజేషన్స్ ద్వారా అవేర్నెస్ లేకపోవడం, అండ్ ఇంట్లో కూడా వాళ్ళకి అట్లీస్ట్ సోషల్ మీడియాలో కనిపించకపోయినా, టీచర్ స్కూల్లో వీటి గురించి ఓపెన్గా చెప్పకపోయినా, ఇంట్లో యాజ్ అ పేరెంట్ వాళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అడోలసెన్స్ ఏజ్లోకి వెళ్తున్నారు, ఇలాంటి హార్మోన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్ అని వాళ్ళు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని చెప్పాలి. అంటే చాలా ఫ్రాంక్ గా చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్ లో కొద్దిగా ఒక వెనకడిగే వేస్తాం. మన పిల్లలతో ఓపెన్ గా మాట్లాడాలి, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, డెఫినెట్లీ ఇంపార్టెంట్. కానీ మన అందరం డెఫినెట్ ఒక వెనకడిగా అయితే వేస్తాం, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ మాట్లాడడం పిల్లలతోని అని. సో దాని వల్ల ఇవన్నీ లేకపోవడం వల్ల ఇలాంటి సడన్ హెచ్ఐవి పాజిటివ్ టర్న్ అవ్వడం అనేది, ఇవన్నీ ఏంటంటే మనకు వార్నింగ్ సైన్స్ లాగా. అంటే మన యూత్ కానీ ఐటీ సెక్టార్స్ లో కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల ఇన్ని కేసెస్ పెరుగుతా ఉన్నాయి. అంటే ఆ మధ్యన కొన్ని న్యూస్ వచ్చేసారు, పిల్లలకి పాఠ్యాంశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చెప్పాలి అని చెప్పేసి కొన్ని వచ్చాయి, మీరు విన్నారో లేదో. అది అసలు లేదు, అయిపోయింది, ఎక్కడా చెప్పట్లేదు. మీరు అన్నట్టుగా నిజంగా మన ఇండియాలో చూసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్, సెక్స్ అంటేనే కొంచెం అమ్మో ఏంటి సెక్స్ గురించి మాట్లాడుతున్నావు, అసలు నీకు దాని సిగ్గు లేదా, ఇలా మాట్లాడేస్తున్నా 10 మందిలో అనే అపోహ ఇప్పటికీ ఉందండి. నిజంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరము, ఏ ఏజ్ వాళ్ళకి ఇది అవసరం అంటే మెయిన్ ఇది హైయర్ స్కూల్ అండి. మనకి 6th to 10th 8th to 10th స్టాండర్డ్ హైయర్ స్కూల్లో, అండ్ మెల్లిగా పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ 11th 12th క్లాస్ ఉన్న వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళు అడాలసెన్స్ లాగా మారుతూ ఉంటారు. ఆ టైంలో దీని గురించి ఓపెన్ గా మనం రెగ్యులర్ గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి చెప్పడం వల్ల ఇది జరగదు, ఇది కంటిన్యూస్ గా రెగ్యులర్ గా మనం చెప్పే విధానంలో మంచిగా ప్రాపర్ వేలో వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ హెచ్ఐవి పాజిటివ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటండి అంటే, పాజిటివ్ వచ్చిందంటే ఇంకొకసారి దే ఆర్ లైఫ్ లాంగ్ పాజిటివ్. ఇంకా అందులో మనకు వెనక్కి వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. అందుకే మనం ఇంతగానం జాగ్రత్తల మీద ఫోకస్ చేస్తుంటాం. వన్స్ పాజిటివ్ దే ఆర్ పాజిటివ్ ఫర్ లైఫ్ టైం. కాకపోతే ఇంతకు ముందు ఉన్నంత కాంప్లికేటెడ్ లాగా ఇప్పుడు హెచ్ఐవి ట్రీట్మెంట్ లేదు. హెచ్ఐవి ట్రీట్మెంట్ చాలా రిఫైన్ అయింది, చాలా బ్రహ్మాండమైన మందులు వచ్చాయి. డైలీ సింగిల్ టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళు నార్మల్ పర్సన్స్ లాగా ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు భయపడాల్సిన ఇది లేదు. అంటే వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు ఇమీడియట్ గా ఏదో అయిపోతా అనే భయం కాదు, కానీ బట్ డెఫినెట్లీ దే ఆర్ లేబుల్డ్ లైఫ్ లాంగ్ పాజిటివ్ అని వాళ్ళకి ముద్ర పడిపోతుంది, గిల్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఫైనల్ సంతోష్ గారు, ఈ కర్ణాటక ఇష్యూ మీద తీసుకుంటే ఏం చెప్తారు మీరు? సో ఇందాక మాట్లాడినట్టే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి అవేర్నెస్ స్టార్టింగ్ యాజ్ అన్ స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వాలి, రెగ్యులర్గా సోషల్ మీడియాలో కనిపించాలి. యాజ్ అ పేరెంట్స్ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పాలి. అండ్ ఇన్ని చెప్పినా కూడా ఈ యూత్ ఏజ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని సరిగ్గా బ్రెయిన్లోకి ఎక్కించుకొని ప్రొటెక్షన్ వాడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా కూడా కొంతమంది స్టిల్ మిస్ అవుతుంటారు. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా, సార్ నాకు తెలుసు సార్ కానీ ఆ టైంలో సడన్గా అలా జరిగిపోయిందని చెప్తా ఉంటారు మాకు ఓపెన్గా పేషెంట్. ఒకవేళ అలా జరిగిపోయినా కూడా వితిన్ 72 hours మా దగ్గరికి రండి అని చెప్తాం. అట్లీస్ట్ వితిన్ 72 hours కలిసిన తర్వాత వస్తే కొన్ని పీఈపీ మెడికేషన్స్ ద్వారా ఈవెన్ వాళ్ళ బాడీలో వైరస్ ఎంటర్ అయినా కూడా అది జబ్బులాగా మారకుండా చూడొచ్చు. సో టెస్టింగ్ అండ్ కన్సల్టింగ్ ఏ డాక్టర్ ఇమీడియట్లీ కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.